హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన ఛానల్లో తక్కువ ఆయిల్తో గ్రిల్డ్ చికెన్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ అండి. మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. నేర్చుకున్నాక బయట కొనుక్కునే అవసరం అస్సలు పడదు. సో అస్సలు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. బర్గర్ లోపల స్టఫింగ్ కోసం నేను లెట్యూస్ని తీసుకున్నానండి. మీకు స్పెన్సర్స్లో ఎక్కడైనా దొరికేస్తుంది ఇది. ఒక కంప్లీట్ లెట్యూస్ వాడాను. 2 టేబుల్ స్పూన్స్ మైనీస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక చిన్న సైజ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 400 గ్రాముల వరకు బోన్లెస్ చికెన్ తీసుకోండి. దాన్ని ఒక్కసారి మిక్సీ గిన్నెలో వేసి 3 సెకండ్ల పాటు మిక్సీ తిప్పితే చాలు, చికెన్ ఇలా తయారవుతుందన్నమాట. ఇప్పుడు ఆ చికెన్లో 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు చిన్నగా తరిగి, అరకప్పు కొత్తిమీర, మీ రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోండి. చికెన్ ఇలా మిక్సీలోనే వేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు చికెన్ కీమా డైరెక్ట్గా దొరికితే కనుక చికెన్ కీమా కూడా వాడుకోవచ్చు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్లో మిక్స్ అయినంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. చికెన్ కలపడం అయిపోయాక ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోండి. అలాగే ఇంకాస్త ఆయిల్ చేతిలో వేసుకొని గ్రీస్ చేసుకోండి. ఆ చికెన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతి మీద మనం గారెలు ఒత్తుకుంటాం కదా, అలాగా గారెలాగా ఒత్తాలన్నమాట. మధ్యలో బ్రేక్స్ రాకుండా మంచిగా ఒత్తుకోండి బర్గర్ ప్యాటీని, లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు విడివిడిగా ముక్కల్లా అయిపోతుంది. సో వేడివేడిగా ఉండే ప్యాన్ మీద ఈ బర్గర్ ప్యాటీస్ని వేసేసి లో నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. లో ఫ్లేమ్లో మాత్రమే అయితే ఇంకా మంచిది. ఒక సైడ్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకోండి. 2 సైడ్లు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్, కొంచెం బ్రౌన్ కలర్ లాంటిది వచ్చిన తర్వాత ఒక చీజ్ స్లైస్ని తీసి ఆ బర్గర్ ప్యాటీ మీద పెట్టేయండి. చికెన్లో ఉన్న వేడికి ఆ చీజ్ నీట్గా కరిగిపోతుంది. ఇప్పుడు బర్గర్ బన్ తీసుకొని సరిగ్గా సమానంగా హాఫ్ కట్ చేసి ఫ్రై చేయండి. మీరు చికెన్ చేసిన ప్యాన్లోనే బర్గర్ బన్స్ని కొద్దిగా అలా ఫ్రై చేసుకోండి. బర్గర్ బన్స్లో ఒక హాఫ్ తీసుకొని అందులో టొమాటో కెచప్ వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. మరొక హాఫ్లో చిల్లీ సాస్ వేసి అదే విధంగా బన్ అంతా అయ్యేటట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మయోనీస్లో కలిపిన లెట్యూస్ని తీసి బన్ మొత్తం స్ప్రెడ్ చేయండి. నేను చెప్పిన చికెన్తో 4-5 బర్గర్లు అవుతాయండి. మీ ఫ్యామిలీని బట్టి పెంచడం తగ్గించడం చేసుకోండి. దాని మీద బర్గర్ ప్యాటీని పెట్టండి. ఇప్పుడు ఆ ప్యాటీ మీద రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక 1/2 టీ స్పూన్ ఇంకాస్త మయోనీస్ వేసి క్లోజ్ చేసేయండి. ఇంకొక బర్గర్లో నేను ఉల్లిపాయలతో పాటు దోసకాయ ముక్కల్ని కూడా సన్నగా తరిగి పెట్టాను. వీటితో పాటు మీరు టొమాటో కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ని స్టఫ్లా పెట్టుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. కిచెన్లో ఏవో వేడిగా తయారవుతున్నాయి చూసాను. ఏంటి అని చెప్పి చికెన్ గ్రిల్డ్ బర్గర్స్ అంట, 2 మన వాట. సో ట్రై చేద్దాం. అలా ఉన్నాయి. చూడ్డానికైతే నిజంగా చాలా బాగుంది. స్టఫింగ్స్ ఉన్నాయి, చీజ్ ఉంది, సాసెస్ బాగా నిండుగా ఉన్నాయి, లెట్యూస్ ఉంది, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం. వావ్,
నేను మాట్లాడలేకపోతే బాబా మాటలు అందుని బిజీగా ఉన్నట్టుంది. నిజంగా సూపర్ అంటే సూపర్. అసలు మీట్ ప్యాట్ కానీ, ఆనియన్స్ కానీ, సాసెస్ కానీ, మైనీస్ కానీ సూపర్ అండి. సూపర్ సూపర్, చాలా సూపర్ అసలు. జస్ట్ ఇప్పుడే ఒక ఫుల్ బర్గర్ అంతా కంప్లీట్ చేశాను. నిజంగా చాలా బాగా చేసింది. బర్గర్ అయితే అవుట్ అండ్ అవుట్ సూపర్గా టర్న్ అవుట్ అయింది. ఈ బర్గర్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.